హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి, అందరు మంత్రాలు నేర్చుకోవాలి. నమా ఓం మమ ఓం విష్ణుపాదాయ విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ కృష్ణ పృష్ఠాయ భూతలే భూతలే శ్రీమతే శ్రీమతే భక్తి వేదాంత భక్తి వేదాంత స్వామిన్ స్వామిన్ ఇతి నామినే నామినే నమస్తే నమస్తే సారస్వతే దేవి సరస్వతే దేవి గౌరవాణి గౌరవాణి ప్రచారిణే ప్రచారిణే నిర్విశేష నిర్విశేష శూన్యవాది శూన్యవాది సాక్షాత్ సాక్షాత్ దేశతారిణి శేషధారిణి. సో ఇది శీల ప్రభుపాదుల యొక్క ప్రణామ మంత్రము. నమావయ కృష్ణ ప్రేసాయ భూతలే అని అంటే అర్థం ఏంటంటే విష్ణుపాదాయ అంటే విష్ణుపాదాన్ని ఆశ్రయించిన వాడు, కృష్ణ ప్రేష్టాయ శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతిపాత్రుడు, భూతలే ఈ భూలోకంలో, శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితినామిని ఆయనకి భక్తి వేదాంత అనేటువంటి బిరుదించాడు. ఇతి నామిని ఆ పేరుతోటి. స్వామి అంటే ఎవరైతే ఇంద్రియాలని నియంత్రిస్తారో వాళ్ళని స్వామి అంటారు. స్వామి లేదా గోస్వామి అంటారు. స్వామి అంటే ఏదో చేసుకోవటం అని కాదనమాట. ఎవరైతే ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తారో వాళ్ళని స్వామి అంటారు. సో భక్తి వేదాంత అనేది ఆయనకి అంటే వేదాంతం అంటే ఫిలాసఫీ అన్నమాట, తత్వము. ఆ యొక్క తత్వం యొక్క సారాంశం ఏంటంటే భగవంతుడి దగ్గరికి రావటం అనమాట. అందుకే శంకరాచార్య ఏం చెప్పారు? భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నహి నహి రచ్చతి సంగీత కాలే దుఃఖం కాలే అని చెప్పారు. అంటే కంక్లూజన్ ఏంటంటే గోవిందుడి దగ్గరికి రావటము, ఆయన భజించటము. భజించడం అంటే వర్షిప్ చేయడం అనమాట. సో కాబట్టి మనం ఈ లోకంలో చేసే అన్ని యొక్క ఫలితాలు, కర్మల యొక్క ఫలితాలని యొక్క లక్ష్యం ఏంటంటే శ్రీమద్ భాగవతంలో 3వ స్కంధంలో చెప్పారు. నేహ యత్కర్మ ధర్మాయ, మనం చేసేటువంటి యొక్క పని యొక్క సారాంశం ఏంటంటే ధర్మాన్ని తెలుసుకోవటం, లేదా ధర్మం దగ్గర రావటం, ధర్మాన్ని పాటించడం అన్నమాట. నేహ యత్కర్మ ధర్మాయ. మరి ఆ ధర్మం ఎందుకు పాటించాలంటే నా విరాగాయే కల్పతే, వైరాగ్యం అని రావాలి. దేని మీద? భౌతిక విషయాల మీద. ఈ లోకంలో అన్నీ కూడా అశాశ్వతమైనటువంటి. మన శరీరం చూడండి, 5 సంవత్సరాలప్పుడు మన శరీరం ఉంది, అది పోయింది. 50 వచ్చింది, అది పోతుంది. 100 తర్వాత మొత్తానికి పోతుంది. అది ఎక్కడ పోయింది, ఏమైంది కూడా తెలియదు. ఇప్పుడు మనకి 5 సంవత్సరాలది 50 సంవత్సరాలది కనీసం ఉన్నది మనకి తెలుసుకోవచ్చు. సో అట్లా మనకి అనేక జన్మలుగా ఈ యొక్క మనం అనేక జీవరాశుల్లో జన్మిస్తున్నాం. సో బ్రహ్మ యొక్క సృష్టిలో అతి అద్భుతమైనటువంటి సృష్టి, గొప్ప సృష్టి అంటే మానవ జన్మ అన్నమాట. మానవుడిగా జన్మించడం అంటే అన్నీ తగిన పాలనలో ఇచ్చారనమాట, తగిన విధంగా. అంటే కర్మ చేయవచ్చు, కర్మ చేసి ధర్మాన్ని కూడా తెలుసుకోవచ్చు. సో ఆ ధర్మం తెలుసుకున్న తర్వాత మరి మనిషి అని ఎవరిని అంటారు అంటే మహాభారతంలో చెప్తుంది అనమాట. ఏమని? మనిషికి పశువుకి తేడా ఏంటి అంటే ఎవరైతే ధర్మాన్ని తెలుసుకొని ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళని మనిషి అంటారు. లేదా జంతువు ఏం చేస్తుంది? సో నిద్రాహార భయమైతునం చ సామాన్యమేతత్ పశుభీనరానం, సామాన్యమేతత్ పశుభీనరానం అంటే తినటం, పడుకోవటం, నిద్ర ఆహార భయ రక్షణ చేసుకోవటం. నిద్ర ఆహార భయమైదునం, సంతానాన్ని కనటం. నిద్ర ఆహార భయమైదునం చ సామాన్యమేతత్ పశుభీనరానం. పశువులకి మనకి తేడా ఏం లేవు. అవి కూడా చేస్తాయి, మనం చేస్తే మనకన్నా బెటర్గా కూడా చేస్తుండొచ్చు. ఉదాహరణ నిద్రలో, నిద్ర తెలుగు వంటి ఎన్ని రోజులు పడుకుంటుంది? 6 నెలలు పడుతుంది. దాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా మనం 6 గంటలు పడుకోవాలంటే ఎంత కష్టమా? సో సో అదే ఆహారం తినటంలో ఎనుగులు ఎంత తింటాయి మనకన్నా ఎన్నో టన్నులు వస్తాయి. పొద్దున్న 9 గంటలకు ఆఫీస్కి పోయి సాయంత్రం 5 గంటలకు రావాల్సిన అవసరం లేదా? సో అన్ని భగవంతుడి యొక్క సృష్టిలో అన్ని ఏర్పాటు అయి ఉన్నది. నిద్ర ఆహారం అంటే మనకన్నా గొప్పగా కూడా ఎక్కడంటే అక్కడ తినగలుగుతాయి. అఫ్కోర్స్ జంతువులన్నీ కూడా పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తపరంతా కూడా ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని అవి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కష్టం, అన్ని జంతువులు దొరకవు. కానీ భగవంతుడి యొక్క కృప వల్ల అందరికీ, అన్ని జీవులకు కూడా కొరత ఏం లేదన్నమాట. నిద్ర ఆహార భయ అంటే రక్షణ చేసుకోవటం.
చిన్న కోడి కూడా రక్షణ చేసుకుంటుంది. చిన్న పిల్లలు ఏదంటే మీరు కురిపించేస్తుంది. ఏ జంతువు అయినా సరే, ఏ మానవుడైనా ఎవరైనా కూడా రక్షణ చేసుకుంటారు. భయమైదునం అంటే సంతానానికి అంటూ. సో కాబట్టి నిద్రాహార భయమైదునంచ సామాన్యమేత పశుబీనరాం. సో మన మానవ జీవితం వచ్చిన తర్వాత కూడా వీటిని ఎట్లా బెటర్గా చేసుకోవాలి, ఇక మంచి ఏంటి పరుపుల పేర్లు ధనలపై ఉంటాయి కదా పేర్లు. సో ఆ విధంగా ఏదో మంచి పరుపు ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి అనేది. సో మనకి లోమసముని అని ఒక ఋషి ఉన్నారన్నమాట. ఇంద్రుడు అనుకుంటాడు ఈ భవనం సరిగ్గా లేదు, ఇంకా మంచి భవనం కట్టాలి అని ఎన్నో కళలు కనుక్కుంటాడు అనమాట. సో అయితే ఒకసారి అలా వెళ్తూ ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే వస్తారు. ఏం స్వామి మీరు ఏమి కనీసం కుటీరం కూడా ఏం లేకుండా తపస్సు చేస్తున్నారు, ఏమైనా ఏర్పాటు చేసుకోవచ్చు కదా, నేనేమన్నా సహాయం ఉంటే హెల్ప్ చేస్తాను అని అంటారు. ఎందుకు ఒక 2 నిమిషాలు ఉండేదానికి, కొద్దిసేపు ఉండేదానికి ఎందుకు ఇల్లు అంటాడు. అయితే ఆయన ఎంత ఆయువు ఉంటుందంటే బ్రహ్మ ఒక బ్రహ్మ మొత్తం జన్మించే చనిపోయే వరకు ఆయన ఒక్క ఎంటుకు రాలిపోతుంది అన్నమాట. అంత ఆయుష్ ఉంటుంది ఆయన. అనేక బ్రహ్మల యొక్క జన్మ. ఆయన అనుకుంటాడు ఈ టెంపరీ లైఫ్ ఇదంతా తుచ్చమైన ఎన్ని రోజులు ఉంటుంది అనేసి ఆయన తపస్సులో లక్షల బ్రహ్మలు పోతే అప్పుడు ఆయన అంటే లక్షల బ్రహ్మల ఆయుష్. ఒక్క బ్రహ్మ ఆయుష్ అంటే మనం లెక్క చేయలేము, క్యాల్కులేషన్ చేయలేము. ఒక్క బ్రహ్మ యొక్క ఒక్క రోజు అంటే బ్రహ్మ యొక్క ఒక్క రోజులో 14 మంది మనువులు ఉంటారు. అంటే మనువు మారితే దేవతల సెట్ మారిపోతుంది, అంటే ఇంద్రుడే మారిపోతుంది. 33 కోట్ల దేవతల సెట్ మొత్తం మారిపోతుంది ఒక్క మనువు టైంలో. ఒక 14 మంది మనువులు అన్నాం, ఒక మనువు మారితే. అట్లా బ్రహ్మ యొక్క ఒక పగల్లోనే 12 గంటల్లో సో 14 మంది మనువులే మారుతారు. సో అలా బ్రహ్మకు ఒక్కరోజు, ఒక నెల, ఒక సంవత్సరం, అలా అనంతకాల ఆయుష్ అన్నమాట. అలాంటి బ్రహ్మ మరి మహావిష్ణువు యొక్క కాలంతో పోలిస్తే ఎంతసేపు ఉంటాడంటే, సో ఒక నీటి మీద ఒక బుడగ వస్తుంది కదా, నీటి బుడగ వచ్చి పగిలిపోతుంది ఎంతసేపు. అట్లా మహావిష్ణువు యొక్క కాలంతో పోలిస్తే అది జస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ అనమాట. సో కానీ ఆ బ్రహ్మకి అది అంతా, కానీ మనకి ఎంతో అసలు మనం క్యాల్కులేట్ చేయలేనంతగా ఉందన్నమాట. సో కాబట్టి మనము జీవితం వచ్చిన తర్వాత నేహ యత్కర్మ ధర్మాయ, మనం చేసేటువంటి పని అంతా కూడా ధర్మం కోసం కానట్లయితే, నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కలిపితే, ఆ ధర్మం మనం పాటిస్తున్నాం, మరి ఏంటి రిజల్ట్ ఏం పొందాలంటే విరాగాయ కలిపితే ఈ యొక్క పశు ప్రవృత్తిగా జీవించడం కన్నా కూడా ఉన్నతంగా మనం జీవించగలగాలి, ధర్మం కోసం జీవించాలి. ఏంటి ఈ యొక్క భౌతిక ఆసక్తి మనకి అంటే టెంపరీ విషయాల మీద ఆసక్తి అనేది తగ్గాలన్నమాట. సో మన శరీరంలో ఈ శరీరం మనం పోషిస్తుంటాం. ఎన్ని కిలోల టమాటాలు తిన్నామో, ఎన్ని లారీల కూరగాయలు తిన్నామో, ఎన్ని బస్తాల భోజనం తిన్నామో, దీనికి ఇంకా చాలేదు. శరీరానికి ఎన్నో పెడుతుంటాం. సో కానీ సో పోషణ అసలైన వ్యక్తి ఎవరు ఇందులో? చనిపోయిన శరీరానికి ఇచ్చిన మనకు 4 కిలోల 4 బస్తాల రైస్, 2 టన్నుల కూరగాయలు ఇస్తే తింటుంది అది. సో ఎవరు నిజంగా ఆనందంగా ఉండే వ్యక్తి అందులో? సో కాబట్టి ఆత్మకి ఆహారం ఇవ్వకుండా ఈ శరీరానికి ఎంత పెడితే ఏం ప్రయోజనం లేదు. మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్నమాట. అందుకే మానవ జన్మ అంటే హూయామై, నేను ఎవరిని, నేను ఆత్మ అనేది తెలుసుకోవాలన్నమాట. ఆత్మని తెలుసుకోవటం కోసమే ఇదంతా కూడా ధర్మం అన్నమాట. సో ఆ ధర్మం అంటే కృష్ణుడి దగ్గర రావటం కోసం. నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే, సో నా తీర్థపాదాయ జీవన్నపి మృతోష. మరి ఆ యొక్క వైరాగ్యం వల్ల ఏమి రావాలంటే, వైరాగ్యం వచ్చేసింది అని బయట తిరగటం కాదు, భగవంతుని దగ్గరికి రావటం. తీర్థపాదాయ అంటే విష్ణువుని, నారాయణని, కృష్ణుని పూజించడం అన్నమాట, ఆయన దగ్గర రాగలగటం అన్నమాట. సో కాబట్టి మనం ఈ యొక్క త్యాగము ఇవన్నీ కూడా దేనికోసము, సన్యాసము త్యాగం అంతా కూడా భగవంతుడి దగ్గర రావటం కోసం, భగవంతుని పొందటం కోసం, భగవంతుని సేవించటం కోసం. సో అలా ఆ యొక్క భగవంతుని సేవించిన భక్తుల్లో గొప్ప భక్తులు ఎవరు? అందరికన్నా గొప్ప భక్తులు ఎవరు? శీల ప్రభుపాద్ వాళ్ళ ఇంటికి చాలా మంది ఋషులు అంటే వీళ్ళు సాధువులు వస్తుండే. వాళ్ళ నాన్నగారు గౌర్ మోహన్ డే, వాళ్ళకి క్లాత్ స్టోర్ ఉండేది, క్లాత్ బిజినెస్. సో
రోజు పొద్దున్నే పూజించే వాళ్ళు, సాయంత్రం పూజించే వాళ్ళు వచ్చి అలా రోజు పూజిస్తున్నారు. చిన్నపిల్లలప్పుడు వాళ్ళప్పటి నుంచే అంత ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు శీల ప్రభుపాలు. భక్తి ఏసీ అంటే అభయ్ చరణ్ ఆయన పేరు అప్పుడు, అభయ్ చరణ్. సో వాళ్ళ ఇంటికి సాధువులు వస్తే మంచిగా సాధువులందరూ భోజనం పెట్టి ఒక బ్లెస్సింగ్ అడిగేవాడు. ప్లీజ్ బ్లెస్ మై సన్ సో దట్ బికమ్ ఏ నైస్ డివోటీ ఆఫ్ రాధారాణి. రాధారాణి భక్తులు అయ్యే విధంగా దీవించండి, అదొక్క కోరిక, ఇంకేం అడగలేదు. సో కాబట్టి టాప్ మోస్ట్ డివోటీ ఎవరు? రాధారాణి. గోపికలు అన్నమాట, గోపికలు. అందులో గోపికల్లో రాధారాణి. గోపికలు కూడా తిరుపతి ఇస్కాన్కి వెళ్తే ఎంతమంది ఉంటారు గోపికలు పైన ఆల్టర్లో? 9 మంది ఉంటారు రాధారాణితో కలిపితే. సో తుంగ విద్య, చిత్ర, చంపకలత, లలిత, విశాఖ, ఇందులేఖ, రంగాదేవి, శ్రీదేవి, అష్టసఖి. సో కాబట్టి గోపికలు టాప్ మోస్ట్ డివోటీస్. గోపికలు బృందావనంలో గోప బాలులు, అదేవిధంగా నంద, యశోద వీళ్ళందరూ కూడా వాత్సల్య రసంలో ఉంటారు. గోపికలంతా కూడా మాధుర్య రసంలో ఉంటారు. గోప బాలులంతా కూడా సాఖ్య రసంలో భగవంతుని సేవిస్తుంటారు. సో ఆ బృందావన వాసులకి కృష్ణుడు భగవంతుడని తెలియదు. వాళ్ళకి కృష్ణుడు భగవంతుడని తెలియదు. యశోదమాతకి భగవంతుడని తెలియదు. కృష్ణుడు భగవంతుడు తెలుసు. ఓం కేశవాయ నమః ఇదమాచమీయం అనేది. అరే మంచిది తాగరా అనేది కాదు కదా, అంటే పాలు తాగు నీకు ఆకలిస్తుంది అనేది కాదు కదా. సో కాబట్టి ఆమె ఐశ్వర్య భావంలో లేదు, భగవంతుడని తెలియదు యశోద మహారాజు, మా యశోదమాత. సో కానీ దేవకి వసుదేవులకు తెలుసు. కృష్ణుడు పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? శంఖ చక్ర గదా పద్మాలతో పుట్టినాడు. పుట్టడం ఆ పేరు కావటమే. సో శంఖ చక్ర అంటే విష్ణువు రూపంలోనే, నారాయణ రూపంలోనే అప్పేరయ్యారు. తర్వాత వాళ్ళ మదర్ అడిగింది దేవకి, నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా కష్టం, కంసుడు తెలుస్తుంది అనేసి చిన్న పిల్లవాడిగా మారాడు. ఆ నుంచి మళ్ళీ నన్ను తీసుకెళ్ళమంటే సో అన్ని డోర్లు ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్ అంతా యోగమాయ ప్రభావం. సో కాబట్టి కృష్ణుడు పుట్టగానే అన్ని యోగమాయ అంతా ఎన్ని కార్యక్రమాలు చేసిందో చూడండి. డోర్లు తెరుచుకున్నాయి, యమునా నది దారిచ్చింది. అక్కడ బృందావనంలో నందమహారాజ్ యశోద ఇంటికి వెళ్ళేసి అక్కడ ఈ యొక్క బాలుడిని, కృష్ణుడిని యశోద యొక్క ఒళ్ళో అక్కడ పక్కన పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొని వసుదేవుడు వచ్చేస్తున్నాడు. అయితే ఒక్క విషయం ఏంటంటే, అంటే మనకి భాగవతం చదివినా కూడా దొరకదని, అది ఇంకా ఆచార్యులు విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు, శ్రీల జీవ గోస్వామి, శ్రీల రూప గోస్వామి వీళ్ళంతా రాస్తారనమాట. సో బృందావనంలో కృష్ణుడు ఇద్దరు పుట్టారు. బృందావనంలో కృష్ణుడు పుట్టాడు, మధురలో కూడా కృష్ణుడు పుట్టాడు. అయితే ఆ వసుదేవుడు కూడా కృష్ణుడు అక్కడ అవపడలేదు. ఎందుకు? కృష్ణుడు ఆయన ఆ యొక్క మాధుర్య రసంలో లేడు కాబట్టి. సో కాబట్టి అంత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి కృష్ణుడు సర్వత్రా దర్శనమిస్తూ ఉంటారు. కృష్ణుడు ఇప్పటికి కూడా దర్శనమిస్తారు బృందావనం పోతే. బృందావనం పరిత్యజ్య నా పాదమేక గచ్చతి అంటారు. అంటే ఒక్క అడుగు కూడా బృందావనం నుంచి బయట పెట్టాడు కృష్ణుడు. అయితే మరి కంసుడు, కృష్ణ బలరాములు కంసుడు చంపడానికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారట? ఆయన ఆయన బృందావన కృష్ణుడు రాలేదు. బృందావన కృష్ణుల్లో దేవకీ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో, వసుదేవ కృష్ణుడు ఎవరుతున్నారో ఆయన వచ్చారు మరి. సో కాబట్టి ఆయన వసుదేవ కృష్ణుడు బృందావనం నుంచి బయటకు వచ్చి మధుర వస్తారు. కానీ బృందావన కృష్ణుడు ఎప్పుడు బయటకు రాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఈయన లోనికి తీసుకెళ్లారు కదా, హరే కృష్ణ, మన వసుదేవుడు తీసుకెళ్లి యశోదకి ఇచ్చారు కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు బృందావన కృష్ణుడు, దేవకీ కృష్ణుడు ఇద్దరు ఒకటయ్యారు. సో ఇప్పుడు ఆ యొక్క దేవకీ కృష్ణుడు మధుర వచ్చాడు, కానీ బృందావనంలో కృష్ణుడు బృందావనం ఉన్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఎంతో ముఖ్యమైనటువంటిది. మనం ఎదుగుతున్న కొద్దీ, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ ఇవన్నీ కూడా ఆస్వాదించగలుగుతాం. సో కాబట్టి మనం చేసేటువంటి అన్ని పనుల యొక్క సారాంశం ఏంటంటే భగవంతుని దగ్గరికి రావటం. నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే నా తీర్థపాద సేవాయ జీవన్నపి మృతోహి సహా. నా తీర్థపాద సేవాయ అంటే ఆ యొక్క భగవంతుడు, తీర్థపాదుడు అంటే భగవంతుడి యొక్క సేవ చేయనట్లయితే మనం జీవన్నపి మృతోహి సహా, మనం బతికినా కూడా అది చనిపోయినటువంటి సమానము అని చెప్తాం. సో కాబట్టి మరి ఏంటయ్యా సేవ చేయటం అంటే? సో నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. భగవంతుని సేవించడం పెద్ద కష్టమే కాదు. భగవంతుడు ఇచ్చిన కనులే, మనం స్పెట్స్ పెట్టుకుంటాం స్పెషల్గా, అవి మళ్ళీ మారుతూ ఉంటాయి, సైట్ మారుతుంటుంది. సో భగవంతుడు ఇచ్చినటువంటి చెవులే, భగవంతుడు ఇచ్చినటువంటి నోరే,
భగవంతుడు ఇచ్చినటువంటి కాళ్ళే, భగవంతుడు ఇచ్చినటువంటి చేతులే, వీటిని ఉపయోగించి ఋషికేశ సేవనం భక్తులు ఇచ్చితే. భక్తి ఏంటంటే మన ఇంద్రియాధీశుడైనటువంటి కృష్ణుడి యొక్క సేవలో వాటిని ఉపయోగించి, కళ్ళు అందమైనటువంటి రాధాకృష్ణుని దర్శించుకోవటానికి, అదేవిధంగా చెవులు ఆయన యొక్క హరికథ హరిలీలను వినటానికి. మనకి బుక్ ఉంది కదా, సో భాగవత మహత్యం అని ఉందన్నమాట. సో ఈ భాగవత మహత్యంలో చెప్తున్నారు, సో అనంతమైనటువంటి విశేషత ఉందన్నమాట. 2-3 శ్లోకాలు చదువుదాం ఇందులో. సో కాబట్టి ఆ యొక్క భగవంతుడి యొక్క లీలా శ్రవణం చేయటం. సో మనం నోరిచ్చిండ్రు, మనము అన్నిటికన్నా అతి కష్టమైనది ఏంటంటే నియంత్రించడం ఇంద్రియాల్లో. తెలుసా ఏంటో? నాలుక. అందుకే ప్రశాంత్ తినేటప్పుడు మత్స్యం రోజు చెప్తారన్నమాట, శరీర అవిద్యాజాల్ జడేంద్రియ తాహికాల్ జీవఫీలే విశేషాగరే తారా మధ్య జిహ్వాది. ఈ జిహ్వ అనేది కంట్రోల్ చేయటం చాలా కష్టపడ్డ. సో మనం లబలబల ఏదో మాట్లాడతాం, ఏదో తిట్టాము. సో కాబట్టి ఆ జిహ్వని ఏం చేయాలి? కంట్రోల్ చేయలేం. కాబట్టి ఎందుకో ఇది 2 పనులు చేస్తుంది. అది కర్మేంద్రియము, జ్ఞానేంద్రియము, 2 పనులు అన్నమాట. సో కర్మ చేస్తుందంటే, మాట్లాడుతుందంటే కర్మ చేస్తుంది. జ్ఞాన రుచి చూస్తుందంటే అది జ్ఞానేంద్రియం. సో కాబట్టి తారా మధ్య జిహ్వాది. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఈ యొక్క మనసును నియంత్రించాలంటే, మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంట? హరే కృష్ణ, వెల్కమ్, స్వాగతాలు. రండి, ఇంకా లోనికి రండి. కొంచెం లోనికి వేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. చేయరు ఇంకెవరైనా వచ్చేవాళ్ళు కట్టలేదు, అది దగ్గరికి వేసేసి. కాబట్టి మనం అన్ని పనులు అన్ని ఒక సారాంశం ఏంటంటే కృష్ణుడి దగ్గర వచ్చి మనం భగవంతుని సేవించగలగటం అన్నమాట. సో అందుకనే మనం చేస్తూనే ఉన్నాం. మనం తిరుపతి పోవాలనుకుంటాం, సేవ దర్శించుకోవాలనుకుంటాం, కానీ ఏం చేస్తున్నాము అనేది మనకి అవగాహన లేకుండా చేస్తున్నాం. కాబట్టి మనము అంటే దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయట్లేదు అనమాట. దానికి అంత విలువ ఉందని, మహత్యం ఉందంటే మనం చేస్తాం. సో కాబట్టి మరి ఆ యొక్క మహత్యము, భగవంతుడి యొక్క సేవలో ఇంత రుచి, ఇంత ఫలితం ఉంది, ఇంత గొప్పతనం ఉంది అని మరి మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ యొక్క శ్రవణేంద్రియం ద్వారా విన్నట్లయితే శ్రీమద్ భాగవతాన్ని, శ్రీమద్ భగవద్గీతని మనకు తెలుస్తుంది. అందుకే గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు? లక్ష్మీదేవి గొప్ప, శివుడు గొప్పవాడు, బ్రహ్మదేవుడు గొప్పవాడు, అలాంటి ఇంద్రుడు గొప్పవాడు, అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇంద్రుడు, నారదుడు. సో ఒకసారి నారదుడు ఏం చేస్తాడంటే, అసలు గొప్ప భక్తులు ఎవరో తెలుసుకోవాలని బృహద్ భాగవతామృతంలో వస్తుంది. అందరికన్నా గొప్ప భక్తులు ఎవరు ఈ లోకంలో అని చూస్తే దేవతలు అని అనుకొని దేవతలకు రాజని ఇంద్రుడిని పొగుడతాడు. నువ్వు చాలా గొప్పవాడివి అంటే, నేనేం గొప్పవాడిని, నేను భగవంతునే అపరాధం చేసిన వాడిని, బృందావన వాసులందరినీ అటాక్ చేయటం కోసం ఆ యొక్క సంవర్తక వర్షాన్ని కురిపించి, సో నేను భగవంతుడి అపరాధిని, కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళని రక్షించాడు. సో నాకన్నా గొప్ప భక్తులు ఉన్నారు, నేను కాదు, నాకన్నా గొప్ప భక్తులు బ్రహ్మదేవుడు అంటాడు. సో నారదుడు బ్రహ్మ యొక్క పుత్రుడు అనమాట, మానసపుత్రుడు ప్లస్ శిష్యుడు కూడా. సో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడిని గ్లోరిఫై చేస్తారు అన్నమాట. మీరు చాలా గొప్పవాళ్ళు, సృష్టికర్త, మీరు త్రిమూర్తుల్లో ఒకరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తుల్లో ఒకరు, ప్లస్ అన్నిటికీ ఆద్యం మీరే, అందరిని సృష్టించింది మీరే అని గ్లోరిఫై చేస్తారు. నేనేం గొప్ప భక్తుడిని, నేను భగవంతుడికి అపరాధం చేశాను, ఆ యొక్క గొప్ప బాలుని, గోవత్సాలను కూడా అపహరించాను, భగవంతుడు నేనే అర్థం చేసుకోలేకపోయాను అంటారు. సో భగవంతుడు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు ఏంటి, సో రోజు సద్దులు తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళంతా, గోవులు ఆవు దూడలను తీసుకెళ్ళి, సో వాళ్ళు పొద్దున్నే సద్ది పెట్టిస్తే ఆ సద్ది తీసుకొని పోయి అందరూ కూర్చొని ఆవు దూడ అవి మేస్తూ ఉంటే ఒక చోట కూర్చొని అన్ని తింటూ ఉండేవాళ్ళు అనమాట. సో అలా తింటూ తింటూ ఎలా తినేవాళ్ళు, పంచుకొని తినేవాళ్ళు అనమాట, ఎవరి వాళ్ళు తినేవాళ్ళు కాదు. సో ఇందులోంచి ఏం తెచ్చారు మీరు అనేసి అది తినేవాళ్ళు అట్లా. అయితే ఒకసారి మధుమంగల్ అని ఉంటాడు, కృష్ణుడి యొక్క ఫ్రెండ్. ఆయన ఏం తెచ్చుకున్నాడంటే, ఆయన పెరుగు తాలింపు వేస్తారు, తడక తాలింపు వేస్తే అది తెచ్చుకున్నాడు అనమాట. సో తాలింపు ఆయన తెచ్చుకొని చూస్తాడు అనమాట. ఇలా స్మెల్ చూస్తే ఇది స్మెల్ బాగా వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది. అయ్యో ఇది అందరికి ఇస్తే నన్ను తిడతారు ఇట్లాంటి పెట్టింది అనేసి, సో ఏం చేస్తాను, నేనే తాగేస్తాను ఎవరికి తెలియకుండా, మళ్ళీ అందరికి తెలుస్తుంది ఇది బాగాలేదనేసి సగం తాగేస్తాను అన్నమాట. ఇంకో సగము నోట్లో పోసుకుంటాను. అందరు ఏం నువ్వు ఒక్కడే తింటున్నావు అనేసి
అప్పుడు కృష్ణుడు ఏం చేస్తుంది, ఇలా పోసుకున్నాడు, కృష్ణుడు ఏం చేసినావు ఇట్లా కొట్టేస్తున్నాడు, అది అందరూ కనబడుతుంది. సో అప్పుడు కృష్ణుడు కొన్ని వాళ్ళని తీసుకొని తింటా ఉంటారు. బ్రహ్మదేవుడు దేవతలు చూస్తూ ఉంటారు, అరే ఈయన నారాయణ ఎట్టు, ఈయన భగవంతుడు ఎట్టు అవుతారు ఇట్లా చేసేవాళ్ళని ఆయనకి భ్రమ కలుగుతుంది అనమాట. సో కాబట్టి సో అప్పుడు ఏం చేస్తాడు, బ్రహ్మ విమోహన లీల అంటే ఆ యొక్క గోవత్సాలని గోవుదూడని దొంగలించి చూస్తారు అనమాట. సో అప్పుడు మరి దొంగలించినప్పుడు ఏం చేయాలి, ఇంటికి పోవాలి, సాయంత్రం 5 అవుతుంది అనేసి కృష్ణుడు ఏం చేస్తాడు, అన్ని గోవత్సాలుగా, అన్ని గోవు దూడలుగా, అన్ని గోప బాలుగా, అంతమంది గోప బాలుగా కూడా ఎక్స్పాండ్ అవుతారు. సో బృందావనంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రి, ప్రతి గోపిక కృష్ణుడు నాకు పుత్రుడై ఉంటే బాగుండు అని వాళ్ళ కోరిక. సో కాబట్టి ఒక సంవత్సరం మొత్తం కూడా అలా గోపబాలులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఒరిజినల్ కృష్ణుడే అనమాట సొంత. సో అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఆవురావుమంటూ ప్రేమ పెరిగిపోయింది అనమాట. దూడలకి పాలిస్తున్నాయి, అది తల్లిదండ్రులకి ఆ పిల్లల మీద వాత్సల్యం పెరిగిపోయింది అనమాట. అలా సంవత్సరం గడుస్తుంది అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక నిమిషమే అవుతుంది, అరే ఏం జరుగుతుందో చూద్దామని ఆయన మళ్ళీ వస్తాడు. వచ్చి చూస్తే అరే ఇక్కడ గోవత్సాలు ఉన్నాయి, గొప్ప వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అక్కడ చూస్తూ వాళ్ళు ఉన్నారు, ఇది ఎట్లా జరిగింది అనేసి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే అన్నీ కూడా నారాయణ రూపాలుగా చూస్తాను. సో కాబట్టి సో నేనేం గొప్ప భక్తుని కానీ, నేను దేవుడిని భగవంతుని అర్థం చేసుకోలేకపోయాను, నేను కూడా విమోహితుడయ్యాను అంటాను. సో నాకన్నా గొప్ప భక్తుడు శివుడు అంటాను. శివుడు త్రిమూర్తుల్లో ఒకడు ప్లస్ పరమ భక్తుడు. భాగవతంలో చెప్తున్నారు, నదుల్లో అన్నిటికన్నా గొప్పది గంగా అని, వైష్ణవులు అందరిలో కన్నా కూడా గొప్పవాడు విష్ణువు అని, శివుడని, అదేవిధంగా పురాణాలు అన్నిటికన్నా గొప్పదని శ్రీమద్ భాగవతం అని. సో యథాగానం వైష్ణవానం యథాశంభు అంటారు. సో ఆ విధంగా శివుడిని గ్లోరిఫై చేస్తాను నారదముని. సో నేనేం గొప్ప భక్తుడిని, నరసింహస్వామి అప్పీర్ అయినప్పుడు నేను దగ్గర కూడా పోలేకపోయాను, మేము లక్ష్మీదేవి కానీ నేను కానీ ఎవరు కూడా దగ్గర కూడా పోలేకపోయాను. అందరికన్నా గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు పోయి ఒళ్ళోనే కూర్చున్నాడు. సో ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు అని చెప్తాడు శివుడు. సరే ఆయన నారదముని తన శిష్యుడు అయినటువంటి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఆయన గ్లోరిఫై చేస్తారు. నేనేం గొప్ప భక్తుని, నాకన్నా గొప్ప భక్తుడు హనుమంతుడు. ఎప్పుడు భగవంతుడికి నేనేదో కొన్ని రోజులే స్వామితో లీల జరిగింది, నేను స్వామి వెళ్ళిపోయారు, కానీ హనుమంతుడు నిత్యం సేవ చేస్తూ మొత్తం ఉన్నారు అని అంటారు అన్నమాట. సో హనుమంతుడు గొప్ప భక్తుడు అని చెప్తారు ప్రహ్లాదుడు. సో హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన గ్లోరిఫై చేస్తాను. సో హనుమంతుడు గ్లోరిఫై చేసి నేనేం గొప్ప భక్తుని, నాకన్నా గొప్ప భక్తులు ఉన్నారు పాండవులు, వాళ్ళ వంశంలోనే భగవంతుడు స్నేహితుడిగా, ఫ్రెండ్గా, కుటుంబీకుడిగా జన్మించారు, పాండవులు గొప్ప భక్తులు అంటారు. సో ఆ విధంగా మళ్ళీ నారదముని వెళ్ళి పాండవుల్ని గ్లోరిఫై చేస్తారు. సో పాండవుల్ని గ్లోరిఫై చేస్తే మేమేం గొప్ప భక్తులు, మాకన్నా యాదవులు గొప్ప భక్తులు, ముఖ్యంగా యదు వంశంలో భగవంతుడు జన్మించారు అని ఆ విధంగా ఉగ్రసేన మహారాజు, ఏదో వాళ్ళకి రాజు అనమాట. సో ఆయన్ని గ్లోరిఫై చేస్తారన్నమాట. సో ఆ విధంగా ఆయన్ని గ్లోరిఫై చేస్తే నేను గొప్పవాడిని కాదు, నాకన్నా కూడా గొప్పవాడు ఉద్ధవుడు అంటాడు అనమాట. ఉద్ధవుడు సాక్షాత్తు కృష్ణులాగానే ఉంటారు అనమాట. సో కాబట్టి సో ఉద్ధవుడిని స్తుతించినప్పుడు సో నేనేం గొప్ప భక్తులు, నాకన్నా గొప్ప భక్తులు బృందావన వాసులు, బృందావనంలో ఉన్నటువంటి గోపికలు అని చెప్తాను. అందుకే నేను బృందావనంలో ఒక లతగా, ఒక తీగగా పుడితే బాగుండని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ యొక్క పాదధూళి నా మీద పడేటువంటి అవకాశం ఉంది అని. సో ఆ విధంగా ఉద్ధవుడు బృందావనంలో ఉద్ధవ కుండ అని ఉంటుంది, అక్కడ లతగా ఉంటాడు, ఒక చెట్టు క్రీపర్గా. అట్లనే బద్రీనాథ్లో కూడా 2 చోట్ల ఉంటాడు ఉద్ధవుడు. సో ఆ విధంగా ఉద్ధవుడు చెప్తారన్నమాట. ఉద్ధవుడు అంటే బృహస్పతి శిష్యుడు అనమాట, దేవగురువు అయినటువంటి బృహస్పతి శిష్యుడు. అంత తత్వం తెలిసిన వాడు, అన్ని చదువుకున్నవాడు, ఆడితేవాడు అనమాట. సో అలాంటి ఉద్ధవుడు చెప్తున్నాడు నాకన్నా గొప్ప వాళ్ళు యొక్క గోపికలు అని చెప్తున్నాను. సో ఆ విధంగా సో ఆ గోపికలకి, బృందావన వాసులకి ఎవరు కృష్ణుడు భగవంతుడు అని తెలియదు, వాళ్ళు యోగమాయలో ఉంచబడతారు. అంటే దైవీ మాయ అంట ఉంటుంది, అదేవిధంగా ఇదేమో మహామాయ అంట. మనమందరం ఏ మాయలో ఉన్నాం? మహామాయ. సో కాబట్టి మరి మహాత్ములు కావటానికి ఏం చేయాలి మనం? దైవీ మాయని ఆశ్రయించాలి. మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత, దైవ ప్రకృతిని ఆశ్రయించాలి. సో మనం ఏదో ఒక ప్రకృతి కింద ఉండాలి అన్నమాట, తప్పించుకోలేము. కానీ భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి యొక్క నియంత్రణలోకి వచ్చినట్లయితే
సో మనము ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి అన్నటువంటి సంసార చక్రం నుంచి బయటపడతాం. సో కాబట్టి మరి భక్తి చేయడానికి పెద్ద అర్హతలు ఏం అవసరం లేదు, మనకున్నదే ఎక్కువ. భగవంతుడు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళు విలువ మనకు తెలుస్తుంది అన్నమాట. అది లేనప్పుడు మనకు తెలుస్తుంది, లేని వాళ్ళని చూస్తే మనకు. సో కాబట్టి అన్నీ భగవంతుడు ఇచ్చారు. సో మనం ఆ వాటిని ఉపయోగించి భక్తి చేస్తున్నట్లయితే తృప్తిగా సో మనము ఆనందాన్ని, ఆత్మ ఆనందాన్ని, భగవంతుడి యొక్క ఆనందాన్ని, కృష్ణానందాన్ని పొందగలుగుతాం అన్నమాట. సో కాబట్టి సో పరమానందము అంటారు. సో కాబట్టి అలాంటి పరమానందం అనేది, ఆ యొక్క ప్రేమతత్వం అనేది మరి పొందాలంటే బహు జన్మలు పడుతుంది అన్నమాట. అసలు అర్థం చేసుకోవటమే మన శరీరం కదా ఆత్మ అని, ఈ యొక్క అన్నిటికీ మూలము వాసుదేవుడని. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహునాం జన్మనామంతే, అనేక జన్మలు పడుతుందట. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఏమని? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే సర్వం అని తెలుసుకోవటం చాలా కష్టం. సమహాత్మా సుదుర్లభ అని. మరి మనం ఎలా వస్తున్నామంటే కృష్ణ చైతన్యంలోకి మనకి ఎలా అర్థమైంది అంటే గురువుల యొక్క కృప. సో కాబట్టి ఎవరైతే ఈ విధంగా వైష్ణవ అంటే గురు పరంపరలో ఎవరైతే గురువులకి శిష్యరికం చేసి గురువు యొక్క కృపను పొందగలుగుతారో వాళ్ళు భాగ్యవంతులు. భాగ్యం అంటే అందుకే చైతన్య మహాప్రభు చెప్తారు, బ్రహ్మాండ బ్రహ్మతే కోన్ భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదేపాయ్ భక్తిలత బీజ్. ఈ బ్రహ్మాండంలో మనం తిరుగుతున్నాం 14 లోకాలు. ఒకసారి దేవత అయి పుడుతున్నాం, ఒకసారి రాక్షసులు అయి పుడుతున్నాం, ఒకసారి మానవులు అయి పుడుతున్నాం, ఒకసారి జంతువులు అయి పుడుతున్నాం. 14 లోకాలు చెట్టు అయి చామ 84 లక్షల యోనుల్లో ఇవన్నీ కూడా జీవులు అనమాట. 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవులు. సో కాబట్టి బ్రహ్మాండ బ్రహ్మతే కోన్ భాగ్యవాన్ జీవ్. సో ఎవరయ్యా ఆ భాగ్యవంతుడు? గురు కృష్ణ ప్రసాదేపాయ్, గురు యొక్క కృప వల్ల, కృష్ణుడు యొక్క భగవంతుడి యొక్క కృప వల్ల ప్రసాద్ భక్తిలత బీజ్, ఆ యొక్క భక్తిని పొందుతారు వాళ్ళు భాగ్యవంతులు. సో కాబట్టి అలాంటి భక్తిని ఇవ్వటానికే భగవంతుడు ఏం చేశాడు? ఈసారి చైతన్య మహాప్రభుగా వస్తుంది. చైతన్య మహాప్రభుకి, నిత్యానంద ప్రభుకి. అది పంచడానికి వస్తే ఆయనకు సహాయం చేయడానికి బలరాముడు నిత్యానంద ప్రభుగా వచ్చాడనమాట. సో కాబట్టి చైతన్య ఇక్కడ మనం చైతన్య మహాప్రభుని గౌరాంగ అంటాము. గౌరాంగ అంటే తెల్లటి రాధారాణి యొక్క కలర్లో ఉంటాడు కాబట్టి గౌరాంగ అంటారు. సో నిత్యానంద గౌర నితాయ్ అని అంటారు అన్నమాట, సింపుల్గా నేమ్స్ ఇక్కడ. సో ఆయన్ని వాళ్ళమ్మ వేప చెట్టు కింద పుట్టాడు కాబట్టి వేప చెట్టుకి మంచి లక్షణాలు ఉన్నాయి. అంటే దెయ్యాలు భూతాలు ఇట్లాంటి ఇనాస్పీషియస్ థింగ్స్ ఏం రావని ఆ నిమాయి అని పిలుచుకునేవాడు. నీమ్ చెట్టు, నీమ్ అంటే హిందీలో నీమ్ అంటే వేప. సో నిమాయ్, ఆయనకి పేరేం పెట్టారు? నిమాయ్ అని పెట్టారు. సో ఆ విధంగా నిమాయ్ అని పేరు ఉంది. అదేవిధంగా ఆయన జాతక చక్రాన్ని చూసి వాళ్ళ తాతగారు అయినటువంటి నీలాంబర్ చక్రవర్తి ఈ విశ్వానికే ఆధారం అవుతాడు కాబట్టి ఈయన్ని విశ్వంబరుడు అని పేరు పెట్టారు. విశ్వానికే ఆధారం, పోషిస్తాడు ఈ యొక్క విశ్వాన్ని. నారాయణ పోషించినట్లు ఆ విధంగా నారాయణే కాబట్టి ఆయన డైరెక్ట్ నారాయణ అని చెప్పకుండా ఈ విశ్వాన్ని పోషిస్తాడు. అందుకే చైతన్య మహాప్రభు అష్టోత్తరంలో మొదటి నామం విశ్వంబరం. విశ్వంబరో జితక్రోధో మాయా మనూష విగ్రహ అమాయిమాయినాం శ్రేష్టో వరదేశో నిజోత్తమ జగన్నాథ ప్రియాసుత పితృభక్తో మహామనః లక్ష్మీకాంత శచీపుత్ర ప్రేమదో భక్తవత్సల ద్విజప్రియో ద్విజవరో వైష్ణవ ప్రాణనాయక ద్విజాతి పూజక శాంత శివ సాప్రియ ఈశ్వర తప్తకాంచన గౌరాంగ సింహగ్రీవో మహాభుజ పీతవాస రక్తపట్ట షడ్భుజోదా చతుర్భుజ. ఈ విధంగా విశ్వంబరో జితక్రోధో మాయా మనుష్య విగ్రహ అమాయిమాయినాం శ్రేష్టో వరదేశో ద్విజోత్తమ జగన్నాథ ప్రియసుత. వాళ్ళ నాన్నగారి పేరు జగన్నాథ మిశ్ర అనమాట. జగన్నాథ ప్రియసుత, ఆ విధంగా విశ్వంబరుడు అంటారు. అయితే ఎన్నో జన్మలు పట్టాలంటుంది భగవంతుని తెలుసుకోవటం, వాసుదేవుని. అలాంటి ఆయన ఏం చేసినప్పుడు భక్తుడిగా ఆయనే అవతరించి భక్తిని సాధన చేసి భగవంతుడు భక్తి నేనేం పొందుతున్నానో భక్తి చేస్తే నా భక్తులు పొందేది ఇంకా ఎక్కువ రుచి, ఎక్కువ ఆనందాన్ని పొందుతున్న వాళ్ళు ఏం పొందుతున్నారో తెలుసుకోవటం కోసం ఆయన భక్తుడిగా వచ్చాడు. ఈ గోపికలు నన్ను సేవించి ఏం పొందుతున్నారని తెలుసుకోవాలని, ముఖ్యంగా గోపిక మనం చెప్పుకున్నాం కదా, అందరికన్నా గొప్ప భక్తులు గోపికలని. సో వాళ్ళు నాకన్నా ఎక్కువ ఆనందాన్ని ఎలా పొందుతున్నారో తెలుసుకోవటం కోసం నా పాదాల్లో అంత శక్తి ఏముంది, నా పాదయాశ్రయాన్ని అందరూ ఇంతమంది
ఆశ్రయిస్తున్నారు తెలుసుకోవటం కోసం ఆయన చైతన్య మహాప్రభుగా అవతరించి భక్తిని ఆస్వాదించి మనకి చూపిస్తున్నారు. సో మరి చైతన్య మహాప్రభు మనకి ఏం చెప్పారు, ఈ లోకానికి ఏమి ఇచ్చారు అంటే, సో బహిరంగంగా చూసినట్లయితే ఈ యొక్క లోకంలో ధర్మాన్ని స్థాపించడం అంటే హరినామాన్ని ఇచ్చారు, హరినామ సంకీర్తన ఇచ్చారు. ఈ హరినామ సంకీర్తన ద్వారా మనలో ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోయి మనకి ధర్మం అనేది పాటిస్తూ హరే కృష్ణ గౌరంగ హరే కృష్ణ రైట్ ఫైన్. సో ఈ విధంగా ఆయన మనం చూడండి, ఇస్కాను శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో స్థాపించినప్పుడు ఎవరు రాలే పాపం. అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళంతా ఎట్లాంటి వాళ్ళంటే, వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి ఉంది, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, అన్నీ ఉన్నాయి, విద్య ఉంది, ధనము ఉంది, కానీ ఆనందం కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఎట్లా ఆనందం వస్తుందో వాళ్ళకి తెలియట్లేదు. సో కాబట్టి శ్రీల ప్రభుపాద పార్కులో కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ Krishna 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 Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Hare
ప్రభుపాద వారు ఇలా కీర్తన చేశారు. ఏం జరిగింది అప్పుడు? అందరూ వచ్చారు, నృత్యం చేస్తున్నారు, అరే ఆనందాన్ని పొందారు. ఈ ఆత్మకి ఆహారం ఏంటి? కృష్ణుడి సేవ, పరమాత్మ యొక్క సేవ, హరికథ. ఈ ఆత్మ భగవంతుడి యొక్క అంశ, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో కాబట్టి ఆత్మకి ఆనందము పరమాత్మ సేవ వల్ల వస్తుందన్నమాట. సో ప్రభుపాదులు ఏం చేశారు? వాళ్ళందరికీ పరమాత్మ సేవ ఇచ్చారు కాబట్టి హరినామం చేయటం, హరికథ వినటం, హరి ప్రసాదం, కృష్ణ ప్రసాదం తీసుకోవటం సేవే అన్నమాట. సో మన ఇంద్రియాలని ఇవన్నీ శుద్ధి అవుతున్న కొద్దీ, పవిత్రం అవుతున్న కొద్దీ భగవంతుని మనం దర్శించగలుగుతాం. ప్రహ్లాదుని అడిగారు హిరణ్యకశిపుడు, ఎక్కడ ఈ హరి హరి అంటున్నావు, ఎక్కడ నీ హరి ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడికి అన్ని చోట్ల అవపడుతున్నాడు, హిరణ్యకశిపుడికి అవపడేట్లు. సో కాబట్టి మరి ప్రహ్లాదుడికి ఎలా అవపడుతున్నాడు? ఎలా అవపడుతున్నాడు చెప్పండి? ఎవరిచ్చారు శక్తి? నారాయణ, శ్రీహరి. శ్రీహరి ఎవరికి భక్తి పడు, ఆయన శక్తి గురువు ఇస్తాడు. నారదముని ఇచ్చాడు. నారదముని వాళ్ళ అమ్మకి కయాదుకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు భాగవతం చెప్పాడు. ఆయన తల్లి గర్భంలో ఉండి ఆమె నిద్రపోతుంది, స్త్రీ కాబట్టి స్త్రీ స్వభావం, పాప నిద్రపోతే అని సౌండ్ వస్తుంది అన్నమాట. ఎవరంటే ఆడ ప్రహ్లాద తల్లి గర్భంలోనే ఉండి భాగవతం. మనం భాగవతం వినండి అంటే, లేదంటే మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నా నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది అంటే. సో భాగవతాన్ని వింటే మనకి కృష్ణ ప్రేమ అనేది వస్తుంది అన్నమాట. సో కాబట్టి ప్రహ్లాదుడు ముల్లోకాలు గలగలలాడిపోతున్నాయి. హిరణ్యకశిపుని చూసి ఇంద్రుడు వీళ్ళంతా పారిపోయారు అనమాట. తర్వాత బలి మహారాజు కూడా దేవలోకాన్ని ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళకి దేవతలకి, ఇంద్రుడికి అదికి ఎవరికి స్థానం లేకుంటే భూలోకంలో వచ్చి వాళ్ళు పాపం తలదాచుకుంటారు. బలి మహారాజు ఎంత ఇది చేశారంటే వాళ్ళని తరిమి కొట్టండి, భూలోకంలో కూడా ఛాన్స్ లేకుండా అని, అవకాశం లేకుండా అంటే కొడుతున్నప్పుడు అప్పుడు పాపం వాళ్ళ తల్లి అతిథి దగ్గర గురుక్కుంటూ వస్తారు. అది ప్రాధాయపడినప్పుడు మరి ఆ బలి మహారాజు తండ్రి అయినట్టు విరోచన్ని చంపినప్పుడు లేదా అప్పుడు వచ్చి విమర్శ చేసుకొని పడలేదు, మరి చేయాలా వద్దా, మంచి కార్యమా లేదా? అలాంటి విరోచన్ని, ప్రహ్లాదుడు కొడుకైనటువంటి విరోచన్ని ఎలా చంపారంటే వాళ్ళు ఒక్కరిని చేసి చంపటం ఒకటి, చంపిన తర్వాత ఆయన బూడిద చేస్తారు, ఆయన శరీరాన్ని అస్థికలు కూడా లేకుండా చేస్తారు. సో అంతా మీరు చేశారు కాబట్టి మీకు ఈ గతి పట్టింది. కానీ ఫైనల్గా తల్లిదండ్రులు కాబట్టి మీ దుఃఖాన్ని నేను చూడలేను కాబట్టి అని సో హరి దగ్గరికి వెళ్ళి నారాయణని, కృష్ణుని వేడుకున్నప్పుడు సో ఆయన ఆ రాజ్యాన్ని మళ్ళీ బలి దగ్గర నుంచి దానం అడుక్కొని, అంటే బ్రాహ్మణుడుగా వేస్తాడనేసి ఆ విధంగా. సో ఆయన కూడా భక్తులే కాబట్టి ఇండైరెక్ట్గా ఆ రాజ్యాన్ని తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు సో శాంతితోటి జీవింపజేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంద్రుడు ఎవరో తెలుసా? బలి మహారాజు. ఈ ఇంద్రుడు పోస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంద్రుడు బలి మహారాజు అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఈ లోకంలో ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటుంది. ఈ లోకంలో మనం మాయలో ఉన్నంతసేపు, త్రిగుణాల్లో ఉన్నంతసేపు ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి రోగం ఏంటో తెలుసా? భవరోగం. భవరోగం అంటే నేను ఈ లోకాన్ని, దీనికి అధిపతిని అన్నటువంటిది, భోగించాలి ఈ లోకంలో, ఈ ఇంటికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ భూలోకానికి, 14 లోకాలకి అధిపతిని అన్నటువంటి. నేను 14 లోకాలకు అధిపతిని నారాయణుడు అని మనం ఒప్పుకోం. సో స్వర్గంలో ఆ యొక్క నరకాసుడు 16,100 కన్యని అపహరించినప్పుడు మరి జయించడానికి మార్గం లేదని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తే కృష్ణుడు ఆల్రెడీ అవతరించి ఉన్నారనేసి ఆ కృష్ణుడు స్వయంగా సత్యభామ సమేతంగా వెళ్ళి ఆ నరకాసుడిని వధించేసి తిరిగి వస్తూ సత్యభామ ఒక పారిజాత వృక్షం కావాలి, ఇది బాగుంది అంటే పూజ చేసుకోవటానికి పారిజాత వృక్షాన్ని, ఇది ఏందనుకున్నా ఇది దేవలోకంలో నందనకానంలో ఉండేది, ఎక్కడ భూలోకం ఇచ్చేది కాదని, దీనికి అధిపతి నేను అంటున్నమాట. సో అప్పుడు మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుంది కృష్ణుడు. అప్పుడు యుద్ధం చేసి మరి సుదర్శన వదిలితే అప్పుడు మళ్ళీ అతిథి వచ్చేసి రక్షించబడుతుంది. సో ఆ విధంగా అట్లాంటి దేవతలకి, అంటే భక్తులైనటువంటి ఇంద్రుడే మర్చిపోతాడు. ఇప్పుడే ఉపకారం చేసి వస్తున్నాడు, ఈయన భగవంతుడు అన్ని ఆహ్వానించిండు, ఆయనకి అన్నీ తెలుసు, మళ్ళీ మర్చిపోయాడు. మనం ఈరోజు వింటాం కృష్ణుడు భగవంతుడు అని, నేను కాదు యజమాని, ఇంటికి లక్ష్మీనారాయణ యజమాని, సీతారాం, రాధాకృష్ణుడు వాళ్ళ సేవకుణ్ణి నేను అని మనం అనుకోము. సో ఆ యొక్క మాయ అలవాడు. సో మరి అది ఎలా వస్తుంది అంటే గురువుల యొక్క కృప వల్ల. భాగవతాన్ని వింటే, భగవంతుడి యొక్క గ్లోరీస్ వింటే ఎంతెంత మహాభక్తులు, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, వీళ్ళంతా కూడా
ధర్మం కోసం కట్టుబడి ఎన్నో ఆపత్తులు ఆ యొక్క సంఘటనలన్నీ కూడా జయించారన్నమాట. సో కాబట్టి అల్టిమేట్గా మనం ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో కూడా చూస్తాం అన్నమాట. ధర్మమై గెలుస్తుంది, పాండవులు గెలిచారన్నమాట. భగవంతుడు ధర్మో రక్షతి రక్షిత అంటే అన్నారు. సో కాబట్టి మనము ఆ భగవంతుని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ గురు కృష్ణ ప్రసాదేపాయ భక్తులతో. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, మరి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను, మరి ఏంటి వీళ్ళకి మార్గదర్శకత్వం ఏంటి, టార్చ్ లైట్ ఏంటి, వీళ్ళు అంధకారంలో ఉన్నారు, మాయలో ఉన్నారు, వీళ్ళకి మరి లైట్ లేని చీకట్లో పోలేం కదా. సో అదే శ్రీమద్ భాగవతం, టార్చ్ లైట్ లాంటి మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. సో ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని చదువుతారో నిత్యం భాగవత సేవయ, సో వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి అబద్ధాలన్నీ పోతాయి అన్నమాట. అజ్ఞానం అంతా కూడా పోతుంది. మనం అజ్ఞానం వల్ల ఉన్నాం, అజ్ఞానం వల్ల తప్పులు చేస్తాం కదా, లేకుంటే తప్పులు ఎందుకు చేస్తాం, తప్పులు చేయం. సో అజ్ఞానం పోవాలంటే శ్రీమద్ భాగవతం, టార్చ్ లైట్ లాంటి శ్రీమద్ భాగవతం. సో కాబట్టి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి సేవలతోటే ప్రహ్లాదుడు విన్నట్లు మనం భాగవతాన్ని విన్నట్లయితే మన్ని ఈ మాయ ఆవరించలేదన్నమాట. సో కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ సంస్థను స్థాపించినందుకు ప్రతిరోజు భాగవతాన్ని వినండి. ప్రతిరోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. 5 విషయాలు చెప్పారు ముఖ్యంగా. నామసేవ అంటే నామాన్ని జపించడం, దాని సంకీర్తనం అందరం కలిసి పాడుతూ సంకీర్తన అంటాం, ఇండివిజువల్గా చేసుకుంటే జపము అంటాం. సో హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకోవడం సంకీర్తనం, నామసేవ. రెండోది భాగవత సేవ. భాగవత సేవ అంటే భాగవతాన్ని వినటం, భాగవతాన్ని మనము ఒక్కడమే తరించడం కాకుండా 10 మందికి బోధించాలి. సో కాబట్టి అలాంటి సదవకాశం మనకిచ్చారు భగవంతుడు. భగవంతుడు ఎలాంటిది ఇచ్చాడంటే విశ్వగురువు కాండి, మీరు జగద్గురువు కాండి అన్నారు. ప్రభుపాద అంటాడు, నేను ఒక్క వ్యక్తిని వెళ్ళి ఇంతమంది శిష్యులు తయారు చేసుకొని వచ్చారు. 3 లోకాల్లో ఇస్కాన్ లేనటువంటి ప్రదేశమే లేదు. చైనా ఉంది, రష్యా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, అమెరికా ఉంది, లండన్లో ఉంది. ఇంతమంది శిష్యులు నేను తయారు, ప్రతి భారతీయుల్లో ఇంతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంటారు. సో కాబట్టి చైతన్య మహాప్రభు ఆర్డర్ ఏంటి, భారత భూమితే హైలా మనుష్య జన్మయార జన్మ సార్థక్ కోరి కరో పరుపుకార్. నీకు భారతదేశంలో మానవ జన్మ వచ్చింది, భారత భూమితో హైలో మనుష్య జన్మయార జన్మ సార్థక కోరి, నీ జన్మని ఫస్ట్ నువ్వు సార్థకత చేసుకో. పరోపకారం, ఇతరులకు ఉపకారం చేయి. ఏంటి ఉపకారం, వాని మాయ నుంచి బయటపడేది చేయి, జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడేది చేయి. అంటే ఈ భాగవతాన్ని ఎవరైతే వింటారో, నామాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, సో వాళ్ళు తరించడానికి మార్గం అన్నమాట. నామసేవ, భాగవత సేవ. తర్వాత శ్రద్ధయ శ్రీమూర్తిరా సేవనం. శ్రద్ధతోటి మన ఇంట్లో ఫోటోలు పెట్టుకొని, లేకుంటే విగ్రహాలు జనరల్గా చేయటానికి, సేవ చేయడానికి ఎక్కువ రూల్స్ ఉంటాయి. ఎవరైతే గురువు దీక్ష ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఎవరైనా ఫోటోలు పెట్టుకుని మనం చేస్తూనే ఉన్నాం, కానీ అవగాహనతో చేయట్లేదు. అందరూ ఏ ఇంట్లో వెంకటేశ్వర స్వామి లేడు, ఏ ఇంట్లో నరసింహస్వామి లేడు, ఏ ఇంట్లో రాముడు లేడు, ముఖ్యంగా ఈ భద్రాచలం ఏరియాలు ఉన్నారు. కానీ భాగవతం చదవకపోవటం వల్ల ఎలా యొక్క రుచి అంతా కూడా లేదనమాట, జస్ట్ ఏదో చేస్తున్నాను. సో కాబట్టి సో నామసేవ, భాగవత సేవనం, శ్రద్ధయ శ్రీమూర్తిగా సేవనం అంట. రోజుకి మనకి శక్తి ఉన్నంత పూలు పెట్టడం, వాటర్ ఇవ్వటం, గ్లాసులో తులసి వేసి, వాటర్లో తులసి వేసి భగవంతుడికి నీళ్ళు పెట్టడం, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి మనం వండుకున్నటువంటిది ఏదైనా భగవంతుడి ముందు పెట్టి నైవేద్యం చేయటం, భగవంతుడికి తులసి వేసి నివేదన చేస్తాం. మాతాజీ ఇప్పుడు గుర్తొచ్చిందా, చేశారు ఆల్రెడీ? చెప్తాను చూద్దాం. సో కాబట్టి మూడోది అర్చన, భగవంతుడి యొక్క పూజ చేసుకోవటం. నామసేవ, భాగవత సేవనం, శ్రద్ధగా శ్రీమూర్తి సేవనం. 4వది సాధు సేవ. సాధువుల యొక్క కృప అనేది అతి ముఖ్యమైనటువంటి. సో సాధువుని ఆహ్వానించడం గృహస్థుల యొక్క ధర్మం అన్నమాట. ఎప్పుడైతే గృహస్థులు ధర్మంతులై ఇంటి ముందు ఏం పెట్టుకుంటాడు, పెద్ద పెద్ద కుక్కలు పెట్టుకుంటాడు, సో ప్రభుపాద అంటారనమాట, అమెరికాలో ఎవరైనా ల్యాండ్లోకి పోతే వాళ్ళు కాల్ చేస్తారు, రెండో మాటే ఉండదు. కానీ భారతదేశంలో ఎవరైనా పొలంలో పోతే అరే గురువుగారు వచ్చారు, సాధువు వచ్చారు, ధన్యమైంది మా భూమి అని వాడు ఎంతో సంతోషపడతారు. సో మన కల్చర్కి వాళ్ళ కల్చర్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో కాబట్టి భారతదేశంలో మన సంస్కృతి అలాంటిది అనమాట. అతిథుల్ని సేవిస్తాం, కానీ ఇప్పుడు మనది అంతా రివర్స్ అనమాట. ఏ సాధువుని ఆహ్వానించేటట్లు కానీ మన హృదయాలన్నీ కూడా కఠోరంగా మారిపోయినాయి. కామక్రోధ మదమోహ మాత్సర్యం. మన సొంత తల్లిదండ్రులను కానీ, సొంత పిల్లల్ని కానీ, సొంత కుటుంబీకులను ప్రేమించే స్థితిలో లేము. గ్రామాన్ని, దేశాన్ని ప్రేమించి సర్వమానవాళ్ళని ప్రేమించే స్థితిలో ఎక్కడున్నాం?
లేవు. సో కాబట్టి మరి ఎప్పుడు మనం ఈ యొక్క జీవులందరినీ కూడా ప్రేమించగలుగుతాం? సో కాబట్టి ఈ ప్రేమతత్వం అనేది చైతన్య మహాప్రభు ఇస్తున్నారు. సో కాబట్టి విశ్వ మానవాళి అంటే ప్రపంచమంతా కూడా కలిసి వసుదైవ కుటుంబంగా ఉండాలి అంటే ఇస్కాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ భారతీయులు కాదు, ఓన్లీ బ్రాహ్మణులు కాదు, అంటే ఒక జాతి వాళ్ళు కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఉన్నాడు. అమెరికా నుంచి ఉన్నారు, రష్యా నుంచి ఉన్నారు, చైనా నుంచి ఉన్నారు, ముస్లిం కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు అన్నమాట. భారతదేశం నుంచి ఎక్కువ మంది ఉన్నారు ఇంకా. సో కాబట్టి మనకి అలాంటి సదవకాశం వచ్చింది భారతదేశంలో జన్మించేటువంటి. సో సాధువుల యొక్క కృప ద్వారా మనకి ఆ భక్తి వస్తుంది. సాధు సంఘ సాధు సంఘ సాధు సంఘ సర్వశాస్త్ర కోహే లవ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హో అంటే. సో మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోవాలంటే ఒక సద్గురువు నుంచి వినాలి అనమాట, శ్రవణం చేయాలి. సో కాబట్టి 4 అయినాయి: నామసేవ, భాగవత సేవనం, శ్రద్ధయ శ్రీమూర్తి సేవనం, 4వది సాధు సేవ, 5వది ధామ సేవ. ధామం అంటే క్షేత్రాల్లో ఆడ వెళ్ళి మనం నివసించినట్లయితే అది కూడా సేవ. తిరుపతి, శ్రీరంగం, బృందావన్, మాయపూర్. మొన్ననే మేము బృందావన్ పోయి వచ్చామన్నమాట 7 days. పూరి, జగన్నాథ్ పూరి, 4 ధామ్ ఉన్నాయి. జగన్నాథ్ పూరి, రామేశ్వరం, బద్రీనాథ్, మన ద్వారక, అదేవిధంగా బద్రీనాథ్. 4 ధామ్ అంటారు. కాశీ కూడా పుణ్యక్షేత్రం. సో ముక్తి ఇచ్చేటువంటి అంటే సప్త ముక్తిధామాల్లో కాశీ ఉత్తమైందని కూడా చెప్తారు అనమాట, అన్ని పుణ్య తీర్థక్షేత్రాలు. సో కాబట్టి ధామాలకు వెళ్ళడం కూడా ధామ సేవ. సో కాబట్టి మాయపూర్ యొక్క వర్ణన అంటే చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ యొక్క గ్లోరీస్ చెప్తారు అనమాట. అదేవిధంగా జగన్నాథ్ పూరి కూడా అక్కడ నడవటమే అంట డ్యాన్స్తో నృత్యం చేసినట్టు సమానం. అక్కడ ఒక నైట్ ఉండటం, ఒక్క నైట్ అక్కడ గడిపితే అంట సప్త ముక్తి దావాలు ఏతున్నాయో కాశీ, అయోధ్య, అవంతి, రామేశ్వరం, ఇంకా ద్వారక, మధుర, ఈ విధంగా 7 ఏదైతే సప్త ముక్తిధామాల్లో 1 సంవత్సరం తపస్సు చేస్తే ఏ ఫలితం వస్తుందో మాయపూర్లో ఒక రాత్రి ఉంటే, ఒక నైట్ ఉంటే పడుకునే సార్ ఆడ. సో ఆడ ఒక రాత్రి ఆడ నివాసం చేస్తే అంత పుణ్యఫలం వస్తుంది. సో ఎందుకు అంటే చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, మనలో తప్పులేమి అన్నట్లేదు. అందుకే చైతన్య మహాప్రభు అష్టోత్తరం అవుతుంది అనమాట. సో అదోషదర్శి అంటారు. ఎలాంటి దోషాలు చూడరు, ప్రతి వాళ్ళ దోషం ఉంటుంది. తల్లిదండ్రులు దోషం చూడదలుచుకుని పిల్లవాళ్ళు ఎన్ని దోషాలు. సో మన పరమపిత అయినటువంటి నారాయణుడు కృష్ణుడు దోషం చూస్తే మనలో అన్ని దోషాలు. సో కాబట్టి మనం ఏం చేస్తాము, అమ్మవారి ద్వారా పోతాం. అందుకే ఎవరైతే రాధారాణి భక్తులు అవుతారో కృష్ణ భక్తులు అయినట్లే, ఎవరైతే లక్ష్మీదేవి భక్తులు అవుతారో నారాయణ భక్తులు అయినట్లే, సీతాదేవి భక్తులు అవుతారో ఆటోమేటిక్గా రాముడు దొరికినట్లే అనమాట. సో కాబట్టి ఫస్ట్ మనం కృష్ణ అంటలే, అప్పుడు హరే కృష్ణ అన్న. హరే అంటే ఏంటి, ఓ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్. కృష్ణ, ఓ కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే. ఇందులో 4 కృష్ణనామాలు, 4 రామనామాలు ఉన్నాయి. 8 అంటే 8 అనుకోండి, ఇవన్నీ భగవత్ నామాలు. 8 హరే ఉన్నాయి. 8 రాధారాణి నేమ్స్. రాధే కృష్ణ, రాధే కృష్ణ, కృష్ణ కృష్ణ, రాధే రాధే, రాధే శ్యామ, రాధే శ్యామ, శ్యామ శ్యామ, రాధే. సో 8 రాధానామాలు ఉన్నాయి. హరే అంటే రాధారాణి, ఓ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్, ఓ కృష్ణ, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం, హరే కృష్ణ చేసి నీ యొక్క సేవ ఇవ్వు, నీ సేవ చేసే భాగ్యం అండి. కాబట్టి మనం భగవంతు సేవ చేసేటువంటి భాగ్యం దొరికితే మనం సార్ నాకు ఇల్లు కావాలి, ఇంకోటి కావాలి, నో. నీకు జాబ్ వచ్చింది అనుకోండి, అన్నీ వచ్చేస్తాయి, అందులో స్కీమ్ అంతా ఉంటుంది. అట్లనే భగవంతు సేవా భాగ్యం దొరికితే అన్నీ మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో కాబట్టి మనం భగవద్ధామం పోవాలి, ఈ జన్మమృత్యు చక్రం నుంచి బయటపడాలని చేయాలి. సో రోజు టెంపుల్ అడుగుతుందో అడుగు తీసుకొని జాడు తీసుకుంటే చాలు, మనం పర్ఫెక్షన్లో ఉన్నది. అది జాడువే కావచ్చు, పూలమాల కట్టడమే కావచ్చు, పూజ అభిషేకం చేయటమే కావచ్చు. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా మనకు చేతనైనటువంటి ఒక బ్రాహ్మణుడిగా, ఒక క్షత్రియుడిగా, ఒక వైశ్యుడిగా మన బుద్ధిని ఉపయోగించి భగవంతుడు సేవను చేయటానికి మనం ప్రయత్నించాలి. ఏమి చేశాను ఈరోజు కృష్ణుడికి సేవ నేను అని మనం ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనం పర్ఫెక్షన్.
సో కాబట్టి అలా చేస్తున్న కొద్దీ మనం ఈ శరీర తత్వం అన్నటువంటిది మర్చిపోతాం అన్నమాట. ఆత్మతత్వం, ఆత్మకు అంత శక్తివంతమైనది. సో ఈ విధంగా మనం భాగవతం యొక్క గ్లోరీస్ మనం చెప్పుకున్నాము. ఈరోజు మనకి ఖమ్మంలో కూడా కొంతమంది భక్తులు వచ్చి చెప్పారు కొంచెం భాగవతం యొక్క మహత్యం. ఎవరైతే భాగవతాన్ని వింటారో ఒక 3 నిమిషాలు మనం టెక్స్ట్ బుక్ చూసి చదవటం ఇంపార్టెంట్. అన్నిటికన్నా నేను ఇస్కాన్లో ఎక్కడ ప్రవచనం చెప్పినా కూడా ముఖ్యంగా ప్రభుపాదులు ఏం వచనాలు చెప్పారో కొద్దిగా చదివి వినిపించడం చాలా ముఖ్యం అన్నమాట. ప్రభుపాదు ఎంత కృప కలిగిన వాళ్ళంటే ఈ యొక్క భక్తిలోకి రావడానికి భగవద్గీత అంతా కంప్లీట్ చేసి ఎక్కడ వాళ్ళు ప్రభుపాదు ప్రతి చోట ప్రతి పేజీలో హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. సో ఇక నామాన్ని భక్తి చేయటమే కంక్లూజన్గా ఇస్తూ ఉంటారు. చూడండి ఒక శ్లోకం నేను ఇక్కడ చూశాను. 12వ అధ్యాయము 3-4 శ్లోకాలు 2 కలిసి వచ్చినాయి. జస్ట్ నేను చదువుతాను చూడండి. ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును అచింత్యము మార్పురహితము స్థిరమును అచలము అగు అవ్యక్తతత్వమును అంటే పరతత్వ నిరాకార భావమును సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల ఎడ సమభావం కలిగి పూర్ణంగా ఉపాసించు సర్వభూత హితులైన వారు సైతము అంత్యములను నన్ను పొందుతున్నారు. భగవంతుని పొందటంలో భక్తి యోగంలో చెప్తున్నారు. 3-4 భాష్యం. దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా పూజింపక అదే గమ్యమును పరోక్ష మార్గమును ప్రయత్నించువారు సైతం అంత్యమున ఆ పరమ గమ్యమైన శ్రీకృష్ణుని చేరగలరు. బహుజన్మల పిదప జ్ఞాని అయిన వాడు వాసుదేవుడే సర్వస్వమని తెలిపి నన్ను శరణు వేడుతున్నాడు. అనగా బహుజన్మల పిదప సంపూర్ణ జ్ఞానమును ప్రాప్తించినంతనే మనుజుడు శ్రీకృష్ణుని చేరజొచ్చును. ఈ శ్లోకమునందు తెలపడిన విధానము ద్వారా మనుజుడు దేవదేవుని చేరగోరినచో ఇంద్ర నిగ్రహమును కలిగి సర్వులకు సేవను గూర్చి సర్వజీవుల హిత కార్యములందు నియుక్తులు కావలసి ఉండును. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని దరి చేరవలసి ఉన్నదనియు లేని ఎడల పూర్ణానుభవమునకు ఆస్కారమే లేదనియు గ్రహించవచ్చు. అట్టి భగవానికి సంపూర్ణ శరణాగతిని పొందుటకు పూర్వం మనుజుడు తీవ్ర తపస్సును వర్ణించవలసి ఉండును. జీవ హృదయస్థుడైన పరమాత్మను గాంచుడికై దర్శనము శ్రవణము ఆస్వాదనము కర్మల వంటి ఇంద్రియపర కర్మల నుండి మనుజుడు విరమించవలెను. ఈ సమయమున్నే పరమాత్ముడు సర్వత్రా కలడను అవగాహనకు అతడు రాగలడు. ఈ సత్యదర్శనము పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషించడు. ఏం సత్యదర్శనం అంట? జీవ హృదయస్థుడైన పరమాత్మను గాంచుటకై దర్శనము శ్రవణము ఆస్వాదనము కర్మల వంటి ఇంద్రియపర కర్మల నుండి మనుషుడు విరమించాలి. ఇది యోగ పద్ధతిలో వీటిలో ఉంటుంది. ఆ సమయంలోనే పరమాత్ముడు సర్వత్రా కలడని అవగాహన వస్తుంది, రాగలడు. ఈ సత్యదర్శనం పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషించడు. అంటే ప్రతి జీవి యొక్క హృదయంలో పరమాత్మ ఉన్నాడు. కృష్ణుడు ఈ జీవుడు ఎవరైతే కృష్ణుడు యొక్క పుత్రుడు, కృష్ణుడు యొక్క అంశాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సో మనం ఎవరిని కూడా ద్వేషించం. ఎందుకంటే భగవంతుడి యొక్క అంశ అని తెలుసుకుంటాం. అట్టి భావంలో అతడు బాహ్య తొడుగును కాక ఆత్మను వీక్షించుటే మానవునికి జంతువునికి నడుమ భేదము గాంచడు. సో అట్టి భావంలో అతడు బాహ్య తొడుగును కాక ఆత్మను వీక్షించుచుండుటచే మానవునికి జంతువునికి నడుమ భేదము గాంచడు. జంతువు మానవుడికి పండితుడు ఏంటంట సమానంగా చూస్తున్నా, ఈ భౌతిక దేహాన్ని చూడట్లే ఆత్మను చూస్తున్నాడు. కానీ ఇట్టి నిరాకార భావన విధానము సామాన్యులకు అత్యంత కఠినమైనటువంటిది. సో కాబట్టి ఇంత మనం ఎదగాలి అంటే చాలా కష్టం అని చెప్తున్నారు. సో కాబట్టి మరి ఏంటి సులభమైన మార్గం ఏంటి అంటే ప్రభుపాదులు ఇస్తున్నారు. ఆ శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవాలంటే ఏంటంటే భక్తి యోగాన్ని స్వీకరించినట్లయితే, అంటే ఎవరైతే జ్ఞాన మార్గాన్ని పాటిస్తారో వాళ్ళు శరీరం కాదు ఆత్మ అని అర్థం చేసుకుంటారు. దాన్ని త్వం పదార్థ జ్ఞానము అంటారు. ఏంటది? ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. త్వం పదార్థ జ్ఞానం. త్వం అంటే ఏంటి? మీరు అని అర్థం. త్వం పదార్థ జ్ఞానం. సో శరీరం కాదు ఆత్మ అని అర్థం చేసుకొని మరి ఆ యొక్క జ్ఞాన మార్గాన్ని అనుసరించినట్లయితే ఏమి రియలైజ్ అవుతాడంటే తత్పదార్థ జ్ఞానం.
బ్రహ్మ జ్యోతిని రియలైజ్ అవుతాడు. ఈ యొక్క జ్యోతి అంటారు కదా, నిరాకారవాదులు భారతదేశంలో ఏమి మీ జీవిత లక్ష్యం అంటే ఆ జ్యోతిలో లీనమైపోవటం అండి అంటారు. బ్రహ్మ జ్యోతిలో లీనమైపోవటం. ఆ బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటిదని అంటే భగవంతుడి యొక్క వెలుగు మాత్రమే. మన ఇంట్లోకి రోజు సూర్యుడు వస్తాడా లేడా? వస్తాడా? 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 సూర్యకిరణాలు వస్తాయి. సూర్యుడు రాడు. సూర్యకిరణాలు, సూర్యకిరణం అంటే సూర్యుడి యొక్క జస్ట్ తేజస్సు మాత్రమే. సో భగవంతుడి యొక్క ఎఫిషియన్సీ బ్రహ్మజ్యోతి అంటే. అట్లనే సూర్యుడు మన ఇంటికి రాడు, కానీ కుంతిదేవి పిలిస్తే సూర్యుడు వచ్చినా రాలేదా? వచ్చారు. మనం పిలిస్తే వస్తాడా? భక్తులైతే వస్తాడు అనమాట. అఫ్ కోర్స్ దుర్వాస ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క వరం. సో కాబట్టి సూర్యుడు ఉన్నాడు, ఆయన పేరు ఉంది, ఆయన పిలిచిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. ఆయన ఎవరితో మాట్లాడు, ఎవరి శిష్యుడు ఆయన? ఫస్ట్ భగవంతుడు భగవద్గీతకి ఎవరు చెప్పారు? ఫస్ట్ సూర్యుడికే చెప్పారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అబ్రవీత్. నేను మొట్టమొదటిసారి ఇది వివస్వానికి చెప్పాను, వివస్వాను మనువుకు చెప్పాను, మనువు ఇక్ష్వాకు చెప్పాను. ఈ విధంగా పరంపర వస్తుంది. కానీ ఈ పరంపరలో డీవియేషన్ అయింది కాబట్టి నేను నీకు స్వయంగా చెప్తున్నాను అర్జున అని మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేశాను. కాబట్టి మనకి ఈ విధంగా జ్ఞాన మార్గం ద్వారా అర్థమైతే పోయినట్లయితే బ్రహ్మజ్యోతి మాత్రమే రియలైజ్ అవుతుంది. ధ్యాన మార్గంలో మనం వెళ్ళినట్లయితే పరమాత్మ వరకు అర్థమవుతుంది. ప్రతి జీవి యొక్క హృదయంలో కూడా అన్ని చోట్ల పరమాత్మను దర్శనం. కానీ భగవంతుని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అర్థం కాడు ఆయన అర్థం కాడు. ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో? భక్త్యామాం అభిజానతి. నా భక్తి చేస్తేనే నేను అర్థమవుతాను. భక్త్యామాం. మన ఇంట్లో ఎంత ఆస్తుంది మనకు చెప్తాం? ఎందుకు చెప్తాం? సీక్రెట్ అని చెప్తారా? సో ఎందుకు భక్తి ఎందుకు ఇవ్వడు భగవంతుడు అంటే, భక్తి ఇస్తే ఆయన కంట్రోల్లో అయిపోతుంది. యశోదమాతకు భక్తి ఉంది, యశోదమాత కృష్ణునే కట్టేసి. ఎందుకు అంటే అంబరీష్ మహారాజుని దుర్వాసుని ఏకాదశి వ్రతానికి ఆతిథ్యానికి వచ్చి నెక్స్ట్ డే ద్వాదశి రోజు నేను స్నానం చేసి వస్తాను అంటే, సరే మీరు వెళ్ళిరండి, మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తాను. ఆయన స్నానం చేసి వచ్చేసరికి ఏకాదశి గడియలు దాటి ద్వాదశి వస్తుంది. అంటే ఆ యొక్క ఉపవాసం బ్రేక్ చేసేటువంటి టైం దాటిపోతుంది. అయ్యో ఈయన రాలేదు, మరి ఎంతసేపు అనే అవుతుంది. మరి సంవత్సరం నుంచి ఆయన ఏకాదశి చేసింది పాపం. సంవత్సరం లాస్ట్ ఏకాదశి ఇక అది దుర్యోధను పంపించి కొట్టబడి దుర్వాసుడు కప్పటి సార్లు వాళ్ళకి. సో కాబట్టి బ్రేక్ చేయాలంటే సో అడిగాడు అనమాట, ఏం చేయమంటారు అంటే, మీరు నీళ్ళు తీసుకోండి, జస్ట్ ఆచమన చరణామృతం తీసుకోండి, అది బ్రేక్ చేసినట్లే బ్రేక్ చేయనట్లే అంటారు. సో జస్ట్ ఆ యొక్క చరణామృతం తీసుకుంటే ఆయన వచ్చి ఒక వెంట్రుకను తీసి ఒక రాక్షసుని పంపి అటాక్ చేస్తే, ఆయన ఎంత శుద్ధ భక్తుడు అంటే సాక్షాత్ సుదర్శనుడే ఆయనకి ఎప్పుడు రక్షణ చేస్తాడు. 9వ స్కందంలో శ్రీమద్ భాగవతంలో వస్తుంది. అప్పుడు ఆ యొక్క సుదర్శన్ వెంటబడితే బ్రహ్మదేవుడి దగ్గరికి ఉంటాడు, నా వల్ల కాదయ్యా అంటే. శివుడి దగ్గరికి నా వల్ల కాదంటే విష్ణు దగ్గర స్వయంగా వెళ్తాడు, నా వల్ల కూడా కాదు, నువ్వు నాకు అపరాధం చేసి నేను క్షమించావని, నా భక్తుడికి అపరాధం చేశాను. సాధవ హృదయం మహ్యం. ఈ సాధువులు నా హృదయంలో ఉంటాడు, నా హృదయాన్ని ధనినవు. సాధువ హృదయం, నా యొక్క హృదయంలో ఎవరుంటారు? సాధువులు ఉంటారు. సాధువునా హృదయం త్వహం. సాధువుల యొక్క హృదయంలో ఎవరుంటారు? నేను ఉంటాను అంటున్నాడు. సో కాబట్టి నా భక్తులకు అపరాధం చేసినట్టు ఎవరికి చేసినట్టు? స్వయంగా భగవంతుడికి. నాకన్నా ఎక్కువ నాకు అపరాధం స్వయంగా చేసుంటే నేను ఏదో అడ్జస్ట్మెంట్ చేసేవాడిని. నా భక్తులకి, శుద్ధ భక్తులకి నువ్వు అపరాధం చేసావు, సో కాబట్టి నేను కూడా క్షమించలేను, ఆయన యొక్క పాదాల మీద ఇవ్వడం అంటే. సో అప్పుడు వచ్చి ఆయన క్షమించుకున్నప్పుడు సో ఆయన నేను సుదర్శన్ని క్షమించమని కోరితే. సో కాబట్టి భక్తి అనేది మనం యొక్క అజ్ఞానం వల్ల చేయట్లేదు, లేకుంటే భక్తిని మనం స్వీకరిస్తాం. గొప్ప గొప్ప వాళ్ళంతా చేస్తున్నారు, బ్రహ్మదేవుడు చేస్తున్నాడు, శివుడు చేస్తున్నారు. మనం చెప్పుకున్నాం కదా, ఇంద్రుడు, శివుడు, ఇంద్రుడి తర్వాత బ్రహ్మ, బ్రహ్మ తర్వాత శివుడు, శివుడి కన్నా గొప్పవాడు, ప్రహ్లాదుడి కన్నా గొప్పవాడు, పాండవులని పాండవుల కన్నా గొప్పవాళ్ళు, సరే హనుమంతుడు కన్నా గొప్పవాడు, పాండవుల కన్నా గొప్పవాళ్ళు ఉగ్రసేన మహారాజు, యాదవుడు ఉగ్రసేన మహారాజు కన్నా గొప్పవాడు ఉద్ధవుడు కన్నా గొప్పవాళ్ళు గోపికలు, టాప్ మోస్ట్. సో కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళందరూ భక్తులు చేస్తున్నారు. ఈ ధనుర్మాసంలో ఏం చెప్తున్నారు? గోపిక ఏ విధంగా అయితే గోపికలు భక్తి చేసి కృష్ణుని పొందారో అలా మనం పొందాలని అండాలి.
అంటే ఆచార్యులు 12 మంది ఆచార్యుల్లో ఒక ఆచార్యురాలు ఎవరు? ఆండాలంటారు. సో ఆమె భూదేవి యొక్క అవతారం అనమాట, భూదేవి. సో ఆండాలు చెప్తుంది ఏమని, గోపికలు ఏ విధంగా అయితే కృష్ణుని ఉపవాసించి పొందారు, ఆ విధంగా మనం కృష్ణుని పొందాలి, లేవంటే నిద్రపోకండి, జాగృతం కండి అని రోజు యొక్క 30 పాసురాలు పాడతారు అనమాట. ధనుర్మాసంలో సౌత్ ఇండియాలో మనకి ముఖ్యంగా తమిళనాడు, ఇక ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల చేస్తారు. సో కాబట్టి అది డైరెక్ట్గా చైతన్య మహాప్రభు మనకి ఇస్తున్నారు, కృష్ణ ప్రేమని ఇస్తున్నారు. ఓకే, మనం కంక్లూజన్ చేద్దాం. సో మళ్ళీ లేట్ అవుతుంది బర్త్డే సెలబ్రేషన్స్కి. ఓకే, సో ఒకటి రెండు శ్లోకాలు భాగవత మహత్యం చెప్పుకొని మనం క్లోజ్ చేద్దాము. ఎంత టైం? ఓకే, 2 నిమిషం. శ్లోకార్థం శ్లోకపాదం వా నిత్యం భాగవతోద్భవం పఠతే శృణు యాజ్యస్తు గో సహస్రఫలం లభేత్. పద్మపురాణంలో ఉత్తరఖండంలో 7.3లో శ్రీమద్ భాగవతం నుండి కనీసం ఒక శ్లోకపు సగభాగము లేదా ఒక వరుసనైనా పఠనం కానీ శ్రవణం కానీ చేయటం అనున్నది వేల కొలది గోదానములు చేయటానికి సమానమైంది అని చెప్పి. సో కాబట్టి శ్రీమద్ భాగవతం ఇక్కడ చూడండి, ఎన్ని శ్రీమద్ భాగవతం అన్న సెట్. సో ఈ యొక్క శ్రీమద్ భాగవతము భగవంతుడి యొక్క సాక్షాత్ రూపమే అన్నమాట. ఆ యొక్క మొదటి 18 స్కందాలు ఉంటాయి అన్నమాట. 12 స్కందాలు ఉంటాయి శ్రీమద్ భాగవతంలో. సో మొదటి స్కందాలు 2 స్కందాలు భగవంతుడి యొక్క 2 పాదాలతో సమానం. 3-4 స్కందాలు భగవంతుడి యొక్క 2 ఊరువులు అంటారు, తొడలతో సమానం. సో 3-4 అయిపోయినాయి. 5 భగవంతుడి యొక్క నాభి, 6 భగవంతుడి యొక్క హృదయం చెస్ట్, 7-8 భగవంతుడి యొక్క షోల్డర్స్ భుజాలు, 9 భగవంతుడి యొక్క కంఠం, 10 భగవంతుడి యొక్క ముఖం ఫేస్, 11 భగవంతుడి యొక్క నుదురు ఫోర్ హెడ్, 12 భగవంతుడి యొక్క హెడ్ అంటారు అన్నమాట. సో కాబట్టి మీ ఇంట్లో భాగవంతుడు ఉంటే ఎవరున్నట్లు? సాక్షాత్తు కృష్ణుడు ఉన్నట్లు, సాక్షాత్తు నరసింహస్వామి ఉన్నట్లు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్నట్లు. మనం వెంకటేశ్వర స్వామిని చూడటానికి కష్టపడిపోతాం. జనవరి 1 వచ్చేసింది, అది వైకుంఠ ఏకాదశి వచ్చింది, కానీ భాగవతాన్ని మనం ఆహ్వానించట్లేదు, ఎందుకంటే దాని యొక్క మహత్యం తెలియదు కాబట్టి. సో కాబట్టి ఇక శ్రీమద్ భాగవతం చెప్తున్నారు పద్మపురాణంలో రోజు కనీసం ఒక్క శ్లోకాన్ని చదివినా, అర్ధ శ్లోకాన్ని చదివినా, విన్నా సరే వేల కొలది గోదాన ఫలితం వస్తుంది అంటారు. సో కాబట్టి మనకి ఇంత సుకృతి అని చెప్పడానికి లేదు. శాస్త్రాలు వివిధ శాస్త్రాలు అంతంగా ఉన్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जगद्गुरु श्रील प्रभुपाद की, श्री गौरताय की, राधा गोविंद सखी वृंदा की, गौर प्रेमानंदे. సో ఇప్పుడు మనకి వాళ్ళిద్దరు వస్తే ఇది మనం చిన్న అర్చన చేసేసి